మీరు తెలంగాణ జీవితానికి సంబంధించి ఎంత అయితే అంటే అవగాహనతోటి చెప్తారో అయ్యా రాయలసీమ విషయంలో కూడా అంతే అవగాహనతో పాట కట్టారు శ్రీరాముల సినిమా. అది ఇష్టంగానే రాసిన సార్. అది మనసు పెట్టి రాసినట్టు వచ్చింది. మనసు పెట్టి రాశాను. కారణం ఏంటంటే అప్పుడు ఇంత తెలంగాణ ఉద్యమ స్పృహ ఇవన్నీ పంచాయతీలు లేవు కదా. అప్పుడు లేదు. తర్వాత నాకు రాయలసీమ పాట చాలా ఈ నిలిసే పాటలు నాకు తెలుసు మిత్రుల వల్ల. కానీ మా గురువు తెలుగు ఒక పాట రాస్తే తెల్లక ఉద్యమం అయిపోతాడు. నేను ఎదురుమడి జనార్దన్ పాట రాసిన అయిపోతే పీకింది అది. అందుకొర వీరన్న దాన్ని వాళ్ళ మేనిఫెస్టోలో ఇండియన్ విప్లవాన్ని దీక్షలు. కానీ ఆ మండల కమిషన్ అయిపోయి పాడలేదు. ఈ రాయలసీమ పాట రాసిన పాడతారు అని తెలుసు. నాకు ఇష్టంగా రాసిన అది. ఎందుకంటే రాయడానికి మా పేరుకు రాయలసీమ మహబూబ్నగర్ జిల్లా జీవితం రాసిన. ఒక చరణం పాడండి. ననగన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ తను వెళ్ళ తరగాని గనులున్న సీమ గిరుడున్న సీమ వానగాలికి సీమ తాన వాడినప్పుడు వజ్రాలు ఈ నేల ఒంటిపై దేలాడు పొరడు నిమిలిత పుష్య రాగాలు దొల్లు బంగారు గనులున్న పొంగది తల్లి కలియుగంబుర నరులు ఓర్వలేరని ఏమో నల్ల రాయై వెలి. ఇదంతా మా కొల్లాపూర్ తాలూకాలో పెంటేళ్ళు వజ్రాలు దొరికిందట. కొల్లాపూర్ పెంటేళ్ళు ఉందా మా ఊరికి దగ్గర. మా జిల్లాలో కొల్లాపూర్. పాట విన్నప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కళ్ళు చెమర్చాయన్నారు తెలిసిందా? పిలిపించాడు. మల్లురావి మల్లురావికి చెప్పి పిలిపించాడు. మల్లురావి పెద్ద పిలుస్తుంటారు. నాకు కొంచెం దగ్గరే ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ రవి గారు కొంచెం మంచివాడు, ప్రజల మధ్య ఉంటాడు. అరే రారా పోదాం అని తీసుకొని పోయినాడు. పోతే నేను ఎందుకు వస్తున్నా, ఆయన ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు. నేను రాను అందరిని విషయం తీసుకొని కూర్చోండి పాట పాడను పాటతో చల్లగా మీదే ఊరు రాన్నాడు. ఆయన అన్నాడు. నాకు నవ్వు వచ్చింది. మీకు ఇవన్నీ ఎట్టు తెలుసు, కాసిరెడ్డి నాయన సత్రం ఏంటో తెలుసు, నీకు అవి ఎట్టు తెలుసు ఇట్లా మాట్లాడండి. ఏం లేదు సార్, నాకు మా ప్రాంతంలో నీవు రాసినదని చెప్పి చాలా సంతోషపడ్డాడు. అది నాకు ఆయన యాక్చువల్లీ పట్టాల సినిమా. అది మీ జీవితంలో ఒక కొత్త స్టేజ్ వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు ఇదివరకు జీవితం కన్నా ఇప్పుడు వచ్చేటప్పటికి సినిమా పాటలు వస్తున్నాయి, టీవీ షోలు, అంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్. న్యూస్ ఛానల్స్లో ఏంటంటే అదంతా సామాజిక సమస్యలు అయ్యి ఉంటాయి. సో ఇది ఈ ఇక్కడ కూడా ఏమన్నా వైరుధ్యం కానీ ఘర్షణ కానీ కనిపిస్తుందా మీకు ఈ జీవితానికి ఆ జీవితానికి? ఇంతకుముందు ఏంటంటే ఒక స్వచ్ఛమైన పల్లె జీవితము, ఇది ఎంత కాదనుకున్నా సరే మన ఎంతో కొంత కలుషితం చేస్తుంది. ఎందుకంటే డబ్బు ప్రభావం మనకు తెలియకుండా మన మీద పడుతూ ఉంటుంది. ఒప్పుకుంటారు కదా? మీరు అలాంటి సంఘర్షణకు లోనవుతున్నారా? కోసం ఆత్మవంచన వేసుకోవాలి. పొగుడాల ప్రొఫెసర్ దగ్గర వాళ్ళు, ఆ టీవీ ఛానల్ దగ్గర వాళ్ళతో చాలా ఎవరు ఉంటారు కదా సార్, చాలా జాగ్రత్తగా ఉండాలి. మేకప్ వేసుకోవాలి, డ్రెస్ కలర్ సెట్ వేసుకోవాలి. ఖచ్చితంగా మీరు అన్నది సత్యం. అది టీవీ ఛానల్ కానీ సినిమా పాటిస్తుంటే ఎంతో ఆనందం. పాట అయిపోతేనేమో ఎవడు రాస్తారని. ఇప్పుడు పాటలంతా ఎత్తిపోతారు కదా మ్యాక్సిమం. సీతారామశాస్త్రి అంటే మహాత్ములు వేరు పాపం, నాకు ఇష్టమే. కొద్దిగా వేటూరు లాంటి వాళ్ళు ఎత్తిపోతారు. రాయపోతే మన పాటలు కూడా కవిత పుస్తకాలు వేసి ఎత్తిపోతారు. మేము ఇస్తే రాస్తే వెళ్ళిపడతాను ఆనందం. కానీ అక్కడ పోయి అనుకరణ, వాళ్ళ దగ్గర అభినయం అంతా కొద్దిగా కృతకంగానే ఉంది. కృతకంగా ఉంది. దూరం ఉందామంటే మరి దూరం ఉంటే ఎవడు ఇంకోటి కూర్చుంటాడు. నాకు డబ్బులు వస్తే మాత్రం పెద్ద నాకు లక్షలు ఓడియాడు ఇస్తే అందరికి ఇచ్చిన నాకే. టీవీ షోలు అవసరం ఉందా? టీవీ షోలో చాలా మంచి మా టీవీ రేడాల ప్రోగ్రామ్ మాత్రం అది ఓకే. కాకుండా మిగతా షో కూడా పైసలే ఎవరు నేను అంటే ఇప్పుడు సెన్సర్ లేక ఉంటుంది. మిగతా షోలో కొంచెం జాగ్రత్తగా ఉన్నా, చాలా జాగ్రత్తగా. ఇప్పుడు కొన్నిటికి ఏంటంటే ఖచ్చితంగా పోతున్నావు. అంటే అక్కడ ఒకదానికి పోయినా ఇచ్చినారు, మేడే అని పిలిచినారు. మనకు తెలిసిన షో పోయినప్పుడు అక్కడేం పెద్ద ఇబ్బంది పెట్టలేము. మనకు ఆసక్తికరమైన అంశాలు. నేను దాని గురించి అంటున్నా, మీరు ప్రోగ్రామ్ పార్టిసిపేషన్ గురించి కాదు. ఒక పాయింట్, ఒక విమర్శ ఏమొచ్చిందంటే రీసెంట్గా గోరటి వెంకన్న అనే ఆయన మీద ఒక గౌరవం ఉంది సమాజానికి, ఒక అభిప్రాయం ఉంది, ఒక వందాతనం ఉంటుంది. అంటే ఒక రకంగా ఊహించుకుంటారు. సో దానికి భిన్నంగా ఆ షోలో మీరు వ్యక్తిగతంగా బిహేవ్ చేయటం అనేది అట్లా ఉంది. సార్ నేను పోవడం వరకు తెలియదు. అక్కడికి పోయిన తర్వాత అసలు ఏందో మేడే అని పిలుస్తారు, ఇంకేదో ప్రోగ్రామ్ అనిపిస్తారు. అక్కడ పోయిన తర్వాత ప్రోగ్రామ్ సుద్దాల అశోక్ నాకు ఇష్టమైన గోడలోంచి దూరటం, అదే అట్లాంటివి. అది నేను సుద్దాల అశోక్ నీవు కూడా అంటారు. పిలిచిన తర్వాత పోతే ఆడికి పోయిన తర్వాత కొంచెం నేను కూడా అనుకున్నా. మీకు అనిపించింది? అది అనిపించింది. అది పక్క అనిపిస్తుంది. ప్రజలు కూడా అనుకుంటారు. ఎందుకంటే నేను ఎక్కడ కమ్యూనిస్టుల కంటే ముందు నేను నమ్మకపోండి వాస్తవం. అది సాయిబాబాను, వేమనను, బుద్ధుని అట్లా జీవించిన కూడా సచ్ ఇప్పటివరకు అట్లే ఉన్నా. అయితే ఒక్కోసారి అక్కడ పోయిన తర్వాత మనకు తెలియకుండా ఆ పరిస్థితి జరిగింది.